జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారైంది. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నారు. 6 సూత్రాలు, 6 పాయింట్లు తెలుగుదేశం, 5 పాయింట్లు జనసేన, 11 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేసుకుని ప్రచారానికి దిగారు. ఇక రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బీజేపీ పార్టీ కూడా జనసేన, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయటం ఖాయం. కొన్ని కారణాల వల్ల ముందస్తుగా ప్రకటించడం లేదు. కానీ లోపాయికారిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో ఒప్పందం ఖరారైంది. అధికారిక లాంఛనంగా ప్రకటన, పత్రికాముఖమైన ప్రకటన జాతీయ పార్టీ చేయటమే తరువాయి. అన్నీ కూడా సీట్ల విషయంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళకముందే 106 మంది తెలుగుదేశం అభ్యర్థులను ఎంపిక చేసి ఖరారు చేసి పత్రికలకు విడుదల చేయకపోయినా ఆయా అభ్యర్థులకు చెప్పి నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేసుకోండి అని చెప్పారు. అదేవిధంగా జనసేన కూడా 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను గుర్తించి ఆ 40 మందికి మీరు మీ నియోజకవర్గాల్లో ఉధృతంగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభించమని చెప్పారు. విశేషం ఏంటంటే ఈ 106 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గుర్తించిని, జనసేన గుర్తించిన 40 ఎక్కడా కూడా ఏమాత్రం ఇబ్బంది పడలా. ఇద్దరి జాబితాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. 2 పార్టీలు ఒకే నియోజకవర్గాన్ని కోరుకోలే. ఆ విధంగా ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుని ఈ 146 నియోజకవర్గాల్లో స్పష్టత వచ్చింది. ఇక బీజేపీ పొత్తు ఖరారు అంటే ప్రకటన జరిగిన తర్వాత మానసికంగా గతంలో లాగా 2014లో లాగా 13 అసెంబ్లీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి జనసేన, తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమైంది. వాళ్ళకి ఏ సీట్లు అడుగుతారో కూడా తెలిసి ఆ సీట్ల పట్ల కొంత అనిశ్చితి ఉంచి బీజేపీ ఏ సీట్లు కోరుతుందో, వాళ్ళకి ఎక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారో ఆ సీట్ల వ్యవహారంలో తెలుగుదేశం, జనసేన పార్టీ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. దాదాపుగా ఆ 13 సీట్లు ఎవరు ఎక్కడనేది స్పష్టత ఉన్న రీత్యా ఈ 3 పార్టీలు కూడా సీట్ల కేటాయింపులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. జనసేన, తెలుగుదేశం పార్టీలోని నాయకులు కూడా వాళ్ళు త్యాగం చేసి అవసరమైతే వాళ్ళ నియోజకవర్గాన్ని మిత్రపక్షానికి కేటాయించిన ఆ మిత్రపక్ష పార్టీని గెలిపించడానికి కంకణబద్దులై ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ అవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ మనం పోటీ చేయటం అనేది ముఖ్యం కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ గెలవాలి, డూ ఆర్ డై. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక మళ్ళీ అధికారంలోకి రావటం అనేది అసంభవం. అసలు పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకం కాబోతూ ఉంది. అందువల్ల ఎవరో చెప్పుడు మాటలు విని జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఏ రకమైన అభిప్రాయ భేదాలు వచ్చినా, వారిని సరిగా చూసుకోకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవటమే కాదు, పార్టీ కూడా సంక్షోభంలోకి నెట్టబడుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మకమైన అవసరం. సీట్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఈసారి కొంచెం ఉదారంగా ఉండబోతున్నాడు. కొంతమంది కావాలని
తెలుగుదేశం జనసేన పార్టీ మధ్యలో అభిప్రాయ భేదాలు తంపులు పెట్టడానికి జనసేనకి 40 ఎందుకు, కొంతమంది మరీ 10 జాలవా 20 జాలవా, కొంతమంది అసలు జనసేన మనకొద్దు, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేస్తామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిస్తేనే 2014లో మాదిరి అధికారంలోకి వస్తారు. బీజేపీ అవసరం కూడా ఉన్నది. బీజేపీకి తక్కువ శాతం ఓట్లున్నా ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలంటే బీజేపీ పాత్ర అవసరం. కేంద్ర పారామిలిటరీ దళాలు దిగాలి. కఠినంగా నీతిగా పనిచేసే కేంద్ర పరిశీలకులు దిగాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉంటే ఎటువంటి పోలింగ్ ప్రక్రియకు అవరోధం లేకుండా, అవకతవకలు జరగకుండా నిష్పక్షపాతంగా జరుగుతుంది. బీజేపీ వద్దు అనుకుంటే ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థ గురించి, ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీలో ఉండే నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు అందరికీ వాళ్ళు ఎలాంటి వారు, కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఊహించుకోవచ్చు. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా, ఎటువంటి రాష్ట్ర పోలీసు ప్రమేయము లేకుండా పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారుల పర్యవేక్షణలో, పారామిలిటరీ దళాల యొక్క పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, పోలీసు అధికారులను వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పోలీస్ అధికారులను, సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి వాళ్ళను ఎన్నికలకు దూరంగా పెట్టారో అటువంటి చర్యలు తీసుకోవాలంటే బీజేపీ యొక్క అవసరం ఎంతైనా ఉన్నది. అందువల్ల 3 పార్టీలు కలిసి 2014లోలా విజయం సాధించాలనే వ్యూహంతో కదులుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అప్రమత్తమై 2019లో విడివిడిగా పోటీ చేయబట్టి మనం గెలిచాం, వాళ్ళు ముగ్గురు కలిస్తే కష్టకాలం రాబోతున్నదని వాళ్ళ పార్టీ సమావేశాల్లో చెప్పటం, ఎన్నికలను అంత ఈజీగా తీసుకోవద్దని వాళ్ళ శ్రేణులకు, నాయకులకు, ఎమ్మెల్యే కూడా హితబోధ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సావో రేవో డూ ఆర్ డై 2024 ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించకపోతే ఈ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకము కావచ్చు అని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఉన్నాయి. అందువల్ల అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి మొహమాటాలకు పోకుండా ప్రశాంత్ కిషోర్ పీకే ఐపాక్ టీం ఇచ్చిన ఆ నివేదికల ఆధారంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక చేయబోతున్నాడు. ఈ 75 మంది అభ్యర్థులు కూడా ఆహా ఓహో నాకు సీట్ వచ్చేసింది కదా అని ఈ రాబోయే 7 నెలల కాలంలో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకుండా, తిరగకుండా, ప్రజలకు దూరంగా ఉంటూ ఎక్కడో నగరాల్లో నివసిస్తే ఈ 75 మంది గురించి కూడా ఈ సర్వే అలాగే కొనసాగుతుంది. గత సర్వేల మాదిరిగా ప్రజాదరణ ఉన్నదా లేదా అనేది ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటాయి సర్వేలు. ఈ 75 మంది అభ్యర్థుల్లో ఎవరికైనా సర్వేల్లో ఇతన్ని ఓడిపోయే అవకాశం ఉన్నది
అతనికి సీట్ ఇచ్చారు కదా అని పడుకున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు, సేవ చేయటం లేదు, నియోజకవర్గంలో అందుబాటులో లేడనే నివేదిక వస్తే ఈ 75 మందిలో కూడా కొద్ది మందికి సీట్లు నిరాకరించవచ్చు అనే సమాచారం ఐపాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లుగా ఊహాగానాలు ఉన్నాయి. ఏదేమైనా 2024 ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికలు అటు తెలుగుదేశం జనసేన పార్టీకి, ఇటు వైఎస్ఆర్సిపి పార్టీ, రెండు పార్టీలకు కూడా, రెండు కూటములకు కూడా చావో రేవో డూ ఆర్ డై అనే విధంగా ఉన్నాయి. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలలో ఎటువంటి అక్రమాలు అరాచకాలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.